కాబోయే ముఖ్యమంత్రి జగనే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ నాకు 4వ పెళ్ళం నేను ఇంటికి పంపిస్తా. 4వ పెళ్ళం కరెక్టేను. ఫస్ట్ భీమవరం వైజాగ్ వేసాడు, ఆడ పోయింది. ఇప్పుడు 24 ఎలక్షన్ భీమవరం అన్నాడు, ఆడ ధైర్యం చాలేదు. తర్వాత అది పిఠాపురం అన్నాడు, అక్కడ ధైర్యం చాలేదు. తిరుపతి అంటున్నాడు, అక్కడ ధైర్యం చాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎంపీకి ఎప్పుడు చేస్తాడు. వాడు అసలు మొగోడనేవాడు, అసలు మొగోడనేవాడు. 4వ పెళ్ళం కావాలన్నాడు, మొగోడనేవాడు. 4 దిక్కులు అడిగాడు, 4 దిక్కునే పోటీ చేయలే అంటున్నాడు. ఆ ధైర్యం ఉంటే కదా చేయడానికి. అలాంటి వాడు రాజకీయాల్లోకి వాళ్ళు పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు యూత్, వాళ్ళు బీసీల నాయకులు కార్యకర్తలు వాళ్ళు మట్టుకుడిపోయారు. ఇప్పుడు వాసన చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు అదే నేను చెబుతున్నా. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు ఎవడైనా కానీ చిరంజీవి నమ్ముకున్న సగం మంది నాశమైపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఎవడైనా కానీ పార్టీ పెట్టినాడు ధైర్యంగా నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. రాష్ట్రం మొత్తం పోటీ చేయాలి, వచ్చిన కాడికి వస్తాను. ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ అవుతుంది ముఖ్యమంత్రి. అట్లా కాకుండా నేను డబ్బులు కావాలి, నాకు నేను అమ్ముడు పోతాను, నేను ముఖ్యమంత్రి కావాల్సిన పని లేదు, నాకు వేరే ఎవరికో ముఖ్యమంత్రి ఇస్తాను అంటే ఎట్ట కుదురుతుంది నమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్ముకునే మొత్తం కార్యకర్తలు కానీ ఎవడైనా కానీ మట్టుకొచ్చిపోయారు వాళ్ళు. నేను చదువుతున్న వాస్తవం అది. జగన్ వచ్చాక ఏం చేశాడు అసలు? ఏం చేయాలా? స్కూల్ ఎంత డెవలప్ అయింది, రోడ్లు ఎంత డెవలప్ అయింది. పోర్టులు వచ్చి 4 పోర్టులు, కొత్తపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, కొత్తపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు. అక్కడ పోర్టు మొత్తం రెడీ అయిపోయినాయి. 17 మెడికల్ కాలేజ్ తెచ్చాడు, అందులో 5 పూర్తి అయిపోయినాయి. అది కాదు 5 కాలేజ్ అయిపోయినాయి. రోడ్లు వేసాడు, బ్రహ్మాండం రోడ్లు వేసాడు. సచివాలయాలు ఎన్ని కట్టించాడు, రైతు భరోసా కేంద్రం ఎన్ని కట్టించాడు, విలేజ్ క్లినిక్ ఎన్ని పెట్టాడు. అది కాదు పాలన అంటే ఏంది, ప్రజావంతుల పాలన. ఇప్పుడు ప్రజావంతుల పాలన అంటే ఇది చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కటి ప్రజల ఇంటికాడికి ఇస్తున్నాడు. అది మొగాడుతున్నాము. చంద్రబాబు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళ కుప్పానికి ఏం చేశాడు? జగన్ వచ్చిన తర్వాత వాళ్ళ కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాడు. పోతే ఆర్టీఓ తీసుకొచ్చాడు, నీళ్లు తీసుకొచ్చాడు, తాగడానికి మామూలుగా సాగుకు. ఏం చేశాడు చంద్రబాబు? ఏం చేశాడు? ఎవరు ఎగరేజెండా? వైసీపీ.